మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నిరంతరం ధనం ఇంట్లో ఉండాలంటే అమ్మవారి దగ్గర గాజులు, గవ్వలు, కాసులు పెట్టాలంటారు. ఇలా పెట్టి అమ్మవారిని ఏ విధంగా ఎప్పుడు ఎలా పూజించాలి గురుగారు? ఇలా పూజించినట్లయితే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరంగా మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? ఆ దేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగాల, ఆ అమ్మవారు తక్షణంగా కలియుగంలో ఇమ్మీడియట్లీగా మీకు కోటీశ్వరుని చేయాలా అప్పుడని ప్రతి వారికి ఒక ఆశ ఉంటుంది. దానికి ఒక రోజున మనం ఏం చేయాలంటే ఏకాదశి రోజున, ద్వాదశి రోజున మరియు అదేవిధంగా శుక్రవారం రోజున, అమావాస్య రోజున విశేషమైనటువంటి ఒక రోజు తీసుకొని ఇంట్లో చిన్నగా లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఆ లక్ష్మీదేవి విగ్రహంకి క్షీరం అంటే చాలా విశేషం. క్షీరం అంటే ఏంటి? పాలు. క్షీరంలో అభిషేకం చేసి చక్కగా ఇంత పంచదార, ఇంత పెరుగు, ఇంత తేనె, ఇంత నెయ్యి మరి అదే విధానంగా 2 ద్రాక్ష ఫలాలు, 2 దానిమ్మ పండ్లు, 2 యాపిల్ ముక్కలు, అవండి కదిరిఫలం. కదిరిఫలం అంటే తెలుసమ్మా? మనకి అరటిపండుని సంస్కృతిలో కదిరిఫలం అంటారు. ఆ కదిరిఫలాన్ని ముక్కలుగా చేసి దాంట్లో తేనె కలిపి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అది ఆవిడకి చాలా ఇష్టమైనవంటి ఒక అభిషేకం. ఆవిడ గారికి మీరు చేస్తున్న కొద్దీ ఇంకా ఆనందం బాగా ఉంటుంది. చివరిగా మీరు ఏం చేయాలి అప్పుడే, ఈ పండ్లు పలహారాలతో అన్నీ అయిపోయినాక పక్కకు పెట్టుకొని కొబ్బరి నీళ్లతో శుభ్రంగా అమ్మవారి దేహం అంతా కూడా తడవాలి. ఆవిడకు ఉన్నవంటి పై ఉన్నవంటి కలశాల నుండి కూడాను కింది పాదాల వరకు కూడాను కొబ్బరి నీళ్ళతో తడిచేటట్టుగా మనం చేసుకోవాలి. చేసి నవ్యమైన వంటి స్నానం కాకుండా నూలు పోగైనంటి వస్త్రం అయినా కూడా విగ్రహానికి కట్టి చేయాలి. అనంతరము ఎప్పుడైతే కూడా మీ యొక్క పంచామృతంతో చేసినటువంటి అభిషేకాలతో పక్కకు పెట్టి అమ్మవారికి మీరు పసుపుతో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఆవిడ గారి ఒక నవ్వు, ఒక ఆ ముఖంలో ఒక తేజస్సు కనపడుతూ ఉంటుంది. అదేంటి గురుగారు, మేము ప్రతిష్ఠ చేయలేదు కదా విగ్రహము, సాధారణంగానే ఇంట్లోనే పెట్టుకున్నాం కదా అప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు. ఏ జీవులైనా కూడా, ఏ విగ్రహం అయినా కూడా ఇంట్లో మనం దీపం పెట్టి ధూపం పెట్టి ఆరాధిస్తే దాంట్లో ప్రాణం వచ్చేస్తుంది. మీరు పసుపుతో ఎప్పుడైతే కూడా మంగళప్రదమైనటువంటి అభిషేకం చేస్తున్న సమయంలో ఆ అమ్మవారి ముఖంలో ఎంత తేజస్వి కనపడుతుంది అప్పుడే చూస్తుండగానే మీకు ఐశ్వర్యం అలా కురుస్తూ ఉంటుంది. అంత మాదిరి ఒక సిట్యువేషన్. సో ఈ అష్టాదళ అభిషేకాలు అయినాక మీకు చిన్న సైజు గాజులు దొరుకుతాయి. మామూలుగా మనం పెద్ద వేసుకున్న గాజులు కావు, చిన్నగా గ్రీన్ కలర్, రెడ్ కలర్స్వి మీకు ఫింగర్ రింగ్ సైజ్ మాదిరిగా మీకు దొరుకుతూ ఉంటుంది. అది ఎక్కువ శాతం మీకు ఉజ్జయిని, మహాకాళమ్మ టెంపుల్స్, మన సికింద్రాబాద్ ఏరియాలో మీకు అవైలబుల్స్ ఉంటాయి. గ్రీన్ కలర్వి 21, మళ్ళీ రెడ్ కలర్ 21, ఎల్లో 21, ఆకుపచ్చ రంగు 21. అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకోండి. చక్కగా శ్వేత రంగుతో ఉన్నవంటి గవ్వలు, ఆ శ్వేత రంగుతో పెట్టుకున్నవంటి గవ్వలు శుభ్రంగా కడిగి అన్నీ చేసి ఒక గ్లాస్ బౌల్లో ఒక శ్వేత గవ్వలు, మీ దగ్గర మీకు పాతకాలం నాణ్యాలు ఉంటే పర్వాలేదు, లేదంటే ఈ మధ్యకాలంలో ఉన్నవంటి నాణ్యాలైనా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర బంగారపు నాణ్యాలు ఉన్నా పర్వాలేదు, లేదు లక్ష్మీ కాసులు ఉన్నా పర్వాలేదు, లేదు అప్పుడే డబ్బులు ఉన్నా కూడా అందులో వేసి, డబ్బులు అంటే చిల్లర పైసలు, అమ్మవారికి అత్తరు, పన్నీరు, జావాదుతో ఆ ఒక పెట్టేసి పూజ చేసుకోండి. పూజ చేసిన తర్వాత అర్చన చేసి ఆ గ్లాస్ బౌల్ని తీసి మీరు ఎక్కడైతే పూజ మందిరం ఉందో అక్కడ నిరంతరంగా పెడితే మీకు ఐశ్వర్యం ప్రాప్తం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురువుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురువుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.